ఇదల్లా మొత్తం పాత ఊరు ఫస్ట్. ఇదల్లా మొత్తం పాత ఊరు ఉన్నది. రా ఇలా చెప్పిండ్రా ఫస్ట్. బాగున్నావా అమ్మా? ఓమ్మా కళ్ళు కనపడవా? పాప కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. అవు ఇద్దరు మూగేలో ఉన్నారు. దా దా అమ్మా ఇప్పుడు ఎవరు లేరు కదా మీకు తోడుగా? ఎవరు లేరా? వీళ్ళిద్దరికి మాటలు రావు కదా? మాటలు రావు, కాలు చేతులు కూడా సరిగా లేవు. మాటలు రావు, కాలు చేతులు సరిగా లేవు. మరి వీళ్ళకి నీవే నాదేరు, ఇంకా నీవే వండి పెట్టాలి, నీవే చేయాలి. వాళ్ళు సొంతం కూడా వండుకోలేరు. నువ్వు లేకపోతే వీళ్ళు వండుకోలేరు. నీకే కనీసం 60-70 సంవత్సరాలు ఉంటాయి, 70 దాటుకునే ఉంటాయి. నువ్వు ఒక్కదానం లేకపోతే వీళ్ళ పరిస్థితి ఇంకా ఘోరమే. ఇంకా తలుచుకుంటే కూడా బాధ అనిపిస్తుంది. నువ్వు ఏడవకు కానీ నువ్వు లేకపోతే నీ పిల్లలు దారుణంగా అవుతారు. సరే నీ మనసు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత ఘోరమైనటువంటి బాధ నేను చూడలేదు అమ్మా. కూర్చో, దాని మీద కూర్చో. అట్లా కూర్చో, అట్లా కూర్చో, అట్లా కూర్చో, అట్లా కూర్చో, అట్లా కూర్చో, కూర్చో. మీ బంధువులు నీ సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ పాలేళ్ళు, మీ పాలేళ్ళు అన్ని చెప్పులు ఆగే కొంచెం ఉండు. ఇప్పుడు కాదే కొంచెం ఉండు. అయితే నీకు ఎవరు లేరు కదా, ఇంకా నువ్వు లేకపోతే నీ బిడ్డలు అనాథలు. అన్నమని అననిక రాదు కదా, అన్నం అననిక రాదు, నీళ్ళు అననిక రాదు. నీవు ఉన్నంత వరకు ఆకలి దూప. సరే అమ్మా, నీకు అట్లేం లేదు. మీ బాధ తెలుసుకొని నేను వచ్చినా. నీకు 100% దేవుడు న్యాయం చేస్తాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళ నీవు ఇట్లా ఉన్నాగా కూడా ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం జరిగితే వాళ్ళని మంచి హాస్టల్లో తీసుకుపోయి వేసే బాధ్యత నేను తీసుకుంటా. పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమాల్లో పోయి తీసుకుపోయి వేసే బాధ్యత నేను తీసుకుంటా వీళ్ళిద్దరి కాడికి. అందుకొరకు వీళ్ళిద్దరి బాధ్యత కూడా, నీవు లేకపోతే నీలాంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమాల్లో తీసుకుపోయి వీళ్ళిద్దరి మాటలు రాని వీళ్ళిద్దరిని, కళ్ళు కనపడవు ఆమెకు, మాటలు రావు. ఆమె కళ్ళు కనపడవు, మాటలు రావు, ఈమెకు మాటలు రావు. ఈమె లేకపోతే వీళ్ళిద్దరు అనాథలు. ఎవరన్నా పాలలు ఎవరన్నా ఉన్నా కూడా పట్టించుకున్న పుణ్యాన పోలేదు. అందుకొరకే ఈమె లేకపోతే వీళ్ళు అనాథలు కాబట్టి, ఈమె లేదని తెలిసిన మరుక్షణం నాకు తెలిస్తే ఈ ఇద్దరిని తీసుకుపోయి హైదరాబాద్ లో కానీ లేదా నారకాల ఆశ్రమాల్లో కానీ గ్యారంటీ వీళ్ళిద్దరిని ఈ ఊర్లను ఈ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ వాళ్ళని కానీ తోలుకొని పోయి వాళ్ళని ఆశ్రమాల్లో జరిపించే బాధ్యత నేను తీసుకుంటా. 100% గా వాళ్ళిద్దరి ఆడపిల్లలకు నేను అన్నగా నిలిచి వాళ్ళకి న్యాయం చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. ఈ అమ్మకు నేను సపోర్ట్ గా చేస్తున్నా, మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే అమ్మా, నీకేం పిక్కలేదు. నీ బిడ్డలను మాత్రం నీవు ఉన్నంత వరకు మంచిగా ఉండని. నువ్వు లేని టైంలో జాపర్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, ఇస్రా అన్న వీళ్ళందరూ ఉన్నారు, పెద్ద ఉన్నారు. నేను తీసుకుపోయి పెద్ద పెద్ద హాస్టల్లో మంచి ఆశ్రమాల్లో పెట్టి చేసి నేను కాపాడుకుంటా. ఓకేనమ్మా? సరేనా? సరే ఓకే అమ్మా. అది ఇక్కడ అక్కడ మాట్లాడు. వదినైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆమె మేము పైపోయిన గతల వాస్తవంలో అమ్మడి జతల బాబులతో మేము వల్ల కలిసి నాకు 75 ఏళ్ళు దాటుకున్నాయి. చాలా ఘోరం. తాలూకా జిల్లాలో లేదా ఇలా కష్టాలు ఇక్కడ చూడలేదు కూడా. తాలూకా లెవెల్ కూడా నేను కూడా 25 ఏళ్ళ కంటే బయట దొయ్యిన బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నాడు ఆ మనిషి. నా పేరు ఏమో విషయాలు చాలా బాధతో జీవితం తాలూకా లెవెల్ కూడా ఇక్కడ లేదు సార్. అంత అన్యాయం, చాలా ఘోరం. కానీ 3 కొడుకులు ఎవరు పట్టించుకుంటలేడు. 3 ఉంటారు, మళ్ళా వరవరి వస్తేనే తింటారు, దిగి తింటారు. కానీ ఒక ఇట భవిష్యత్తులో వాళ్ళకి గతిలేదు సార్. వాస్తవాన్ని వంద బాధ్యత వచ్చి పోయింది కూడా. కానీ ఎవరు బుక్కాడు అన్నం పెట్టారు, పెట్టింది లేదు పాపం. ఈయన చాలా బాధతో పాలలకు సంబంధించిన ఆయన చాలా బాధతో ఏడ్చుకుంటూ బాగుంది. నాకన్నా పెద్దది పాపం, పెద్దది, ఈయనకన్నా పెద్దది.
ఆయన ఆ పిల్లలను ఇప్పటి వరకు సంటి పాపల్లాగా సాకుంటుంది. ఆమెకు సత్యంత ఆమె వరకు లేకుంటే పిల్లల బాధ సత్యంత వరకు కష్టాలే ఉన్నాయి. ఇటువంటి వాళ్ళ కోసం ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి. నేను ఇటువంటి వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళని కాపాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్న ఫ్రెండ్స్. ఇటువంటి ఘోరమైనటువంటి బాధ ఇంకా ఎవరికి రావద్దు. ఆమె లేకపోతే ఈ పిల్లలు అనాథలు. అసలు ఎందుకు ఇంకా ఎక్కడ పనికిరానటువంటి అనాథలు. ఆ దేవుడే కాపాడుకోవాలి వాళ్ళని. అన్నం కూడా అడగలేనటువంటి పరిస్థితి వాళ్ళది. పిలిస్తే చెవులు కూడా వినపడినటువంటి పరిస్థితి వాళ్ళది. 70 ఏళ్ళ ముసలామె, 70-75 సంవత్సరాల ముసలామె వాళ్ళిద్దరిని సాగుతుంది. ఆమె కాలం చెల్లితే మాత్రం వీళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఇటువంటి దారుణాలను ఎప్పుడు చూడలేము. అందుకొరకే ఈమెకి ఏమైనా జరిగిన మరుక్షణమే ఆ పిల్లలను తీసుకెళ్లి ఆశ్రమాల్లో జరిపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. ఆయవారిపల్లి అల్లుని మడకల్బాలయ అల్లుని అయినా ఈ సాయిబాబు కూడా కాలూరు అయ్యవారిపల్లి కలుసుకొని ఉంటాయి. అందువలన సాయిబాబు ఈ యొక్క కాలూరు అయ్యవారిపల్లి నుంచి వచ్చి కొల్లాపురంలో ఉండి ఆడ ఒక ఇల్లు కట్టించుకొని ఇంట్లో ఉండి ఆ నుంచి నాగర్ కర్నూలు పోయి అక్కడ కూడా హైదరాబాద్ వరకు అన్ని తిరిగి మంచిగా ఉన్నందుకు ఈ రోజుల మాటలు రాని అటువంటి వాళ్ళకు సాయం ఎంతో మందికి ఎన్నో ఉంటాయి, కానీ ఆ సాయం చేసే గుణం కూడా ఉండాలి. అందుకొరకు వాళ్లకు ఆమె లేకపోతే వాళ్ళిద్దరికి మాటలు రావు. తల్లి ఒక అంశన ఉండి 75 ఏళ్ళు ఉన్న తల్లిని ఉంది పెట్టుకొని ఆమె లేకపోతే వాళ్ళు బతకలేరు. అటువంటి వాళ్లకు సాయిబాబు మంచిగా ఒక మరి బియ్యం కానీ సబ్బులు కానీ బ్యాలు కానీ అన్ని నూనె ఇవల్ల సాకారం చేసినందుకు సాయిబాబుకు మంచిగా భగవంతుడు ఆయన పిల్లలకు ఆయన మంచిగా ఎదగాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంది. మరి ఇంత ఘోరమైన జీవితం గడుపుతున్నారు. ఈ అమ్మ 80 సంవత్సరాలు ఉంటాయి, 80 పైన ఉంటాయి. ఈ అమ్మకు 2 బిడ్డలు ఉన్నారు. ఈ అమ్మకు మాటలు రావు, కళ్ళు కనిపించవు. ఈ అమ్మకు మాటలు రావు. ఇలాంటి జీవన స్థితిలో వీళ్ళు ఇంత ఘోరమైన బతుకుతూ ఉంటాయి. ఈ ఇద్దరికి వాళ్ళకు వండి పెట్టడము చేయడము ఈ పెద్ద మనిషి ఈ అమ్మ చేస్తూ ఉంది. ఈ వయసులో 80-85 సంవత్సరాల ఈ వయసులో ఆమె మంచం మీద ఇంత వేస్తే తిని పడుకో రెస్ట్ తీసుకునే వయసులో 2 బిడ్డలను చిన్న పిల్లలను చూసుకుంటుంటే ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఏం మాట్లాడాలో అర్థం కాని సిచ్యువేషన్ ఇది. ఇలాంటి వాళ్ళకు సాయిబాబా నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమం ఆ భగవంతుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అనేది ఆ భగవంతునికి వదిలిపెట్టేస్తున్నాను నేను. నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమం వీళ్ళకు చేసే ఈ సాయము నీకు నీ కుటుంబానికి చాలా ఆశీర్వాదము. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇంకా చేయాలి. అందులో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ నీకు ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు ఇలాంటి వాళ్ళ ఆశీస్సులు కూడా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయము. ఇక్కడ ఈ తల్లికి సేవలు చేయించుకోవాల్సిన వయసులో చేయించుకోవాల్సిన వయసులో ఈ తల్లి ఈ మూగ బిడ్డలకు సేవ చేస్తుంది. 75-80 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ తల్లి ఈ మూగ పిల్లలను ఒక పసిపిల్లలను దాక్కున్నట్టుగా ఫస్ట్ ఎట్లా సంసారం ఉంటుందో అట్లా పసి పిల్లలను దాక్కున్నట్టుగా దాక్కుంటుంది. ఈ రోజు ఇల్లు తిరిగి అన్నం తెచ్చి వాళ్ళకి అన్నం పెడుతుంది. కాళ్ళు చేతులు వంకర, మాటలు రావు, చెవులు వినపడవు. ఈమె లేకపోతే వాళ్ళ అన్నమాని అడగనికి కూడా లేదు, నడవనికి కూడా రాదు. ఇటువంటి దీన పరిస్థితి ఈ అమ్మకు వచ్చింది. ఈ అమ్మ దీన పరిస్థితి చూస్తే నాకే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఘోరమైనటువంటి బాధ అనిపిస్తుంది. హృదయ విదారకైనటువంటి మనసంతా బాధ అనిపిస్తుంది. అందుకొరకే ఈ తల్లికి కొడుకులున్నా కూడా ఎవరు అన్నం పెట్టడం లేదంట. ఈ మూగ బిడ్డలను ఎవరు చూసుకోవడం లేదంట. అయినా కూడా పర్వాలేదు, నేను ఈమె గురించి చెప్పేదాల్సింది నేను వచ్చినా, మీ అందరి ఆశీర్వాదంతో నేను వచ్చిన ఈ తల్లికి నేను కొడుకుగా ఈ పిల్లలకు నేను అన్నగా ఉండి కాపాడుకుంటా. ఈ తల్లికి ఏమన్నా ప్రాబ్లం జరిగిన రోజు నాకు తెలిస్తే వెంటనే ఈ పిల్లలను తీసుకెళ్లి అనాథాశ్రమంలో ఇడిచిపెట్టి ఈ ఊరుల సహకారంతో ఇడిచిపెట్టి కాపాడుతానని మీకు అందరికి మనవి చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్. కాలూరు విలేజ్ ఈ ప్రస్తుతం ఇప్పుడు నార్కర్నూలులో ఉంటున్నాడు. ఆయన తోసిన కాడికి ఏం లేని ముసలమ్మకు సహాయం చేయనిక 2 మూగోళ్ళు ఉన్నారు.
ఆ ముయ్యోళ్ళకి సాయం చేయడానికి అయ్యవారిపల్లికి మేమంతా చెప్పినందుకు వచ్చిండు. వచ్చి సాయం చేసి పోదామని చెప్పి వచ్చిండు. వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది. ఏదన్నా ముసలా చనిపోతే కూడా ఆశ్రమంలో చేర్పిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. సంతోషకరం. సరే ఓకే. ఇటువంటివి మళ్ళా తెచ్చి ఇవ్వాలని చెప్పి మరి కోరుకుంటున్నాను నేను. ఓకే అమ్మా వస్తా తల్లి. ఓకే 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 వస్తామ్మా వస్తా. రైట్.